మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా, ఎంతో ఆనందంగా ఉన్నాం, దేవుడున్నాడు అని అనిపిస్తుంది. అదే మనకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు, తట్టుకోలేనన్ని బాధలు వచ్చేసరికి ఆ బాధని తట్టుకోలేక దేవుడున్నాడా అని అనిపిస్తుంది. నిజానికి భగవంతుడు ఉన్నాడు. నీ సంతోషంలోనూ ఉన్నాడు, నీ బాధలోనూ భగవంతుడు తోడు ఉన్నాడు కాబట్టే ఇన్ని బాధలను కూడా తట్టుకుని నువ్వు నిలబడుతున్నావు. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈరోజు కష్టం వెనక ఏదో ఒక ఫలితం ఉంటుంది. బాధపడకు, సమస్యలు ఉన్నాయని. అంతా ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది. కష్టాలకు కృంగిపోకుండా, ఆనందాలకు పొంగిపోకుండా నిశ్చలమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించండి. అంతా మంచి జరుగుతుంది. హరహర మహాదేవ, శంభో శంకర.